మాత్రం కారే గెలుతుంది. చైర్పర్సన్ కూడా ఎందుకు కారు గెలుస్తుంది? ఈ ప్రజలు అట్లున్నారు, కేటీఆర్ మీద అంత అభిమానం ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిండు కేటీఆర్ అభివృద్ధి చేసిండు, జిల్లా తీసుకొచ్చిండు. ఆనాడు సిరిసిల్ల ఎట్లున్నది, ఈనాడు సిరిసిల్ల ఎట్లున్నది. ఆనాడు ఉరి సిరిసిల్లో ఉండే, ఇలా ఒక్క మనిషి కూడా ఉరి పెట్టుకుంటాడు. పద్మశాలలు కానీ ఎవరు కానీ రైతులు కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు ఆయన వచ్చినట్టు ఉంది. ఊర్లన్నీ బంద్ అయినాయి. ఇలా స్వచ్ఛందంగా బతుర్రు. ఇలా అత్తిగా మెజార్టీతో గెలిచేది కారే. మేమందరం కారుకే ఎత్తాము. సిరిసిల్లకు కేటీఆర్ ఏమో పెట్టిండు అని సిరిసిల్ల మీద కోపం తప్ప ఏం చేస్తలేడు. సిరిసిల్ల మీద కోపం ఉన్నది ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. ఇవరకు కేటీ రామారావు మొత్తం సిరిసిల్లకే పెట్టిండు, ఏం పెట్టలేదు. ఆయన ఎక్కడ వేసినా కొంగడ అక్కడ ఉన్నది. కాకపోతే జిల్లా తీసుకొచ్చిండు, అభివృద్ధి చేసిండు. అన్నీ ఆ జిల్లాలకు ఎట్లా చేసిండో ఈ జిల్లా కూడా అట్లే చేసిండు, అభివృద్ధి చేసిండు. అలా నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. ఎవరి హయాంలో అయింది? మున్సిపల్ మన కేటీఆర్ అంతటి కారణం సిరిసిల్లకు కేటీఆర్ బాసు. కేటీఆర్ను ఎవరు ఢీకొట్టలేరు. ఇక్కడ అంత మంచిగా చేసిండు. వీళ్ళందరూ ప్రజలంతా స్వచ్ఛంగా ముందుకు వస్తుర్రు. కేటీ రామారావు కాబట్టి ముందుకు వస్తుర్రు. ఆయన నాయకత్వమే మంచిగా ఉందని ముందుకు వస్తుర్రు. ఇవాళ మన రాష్ట్రమే అభివృద్ధి చేసిండు కేసీఆర్. మన రాష్ట్రం ఎట్లుండే అప్పుడు ఉమ్మడి అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది. ఇలా ముఖ్యమంత్రి కూడా తెలుసు మంచిగా అభివృద్ధి అయిందని తెలుసు. కాకపోతే సిరిసిల్లకు మాత్రం ఈ 2 ఏళ్ళలో కూడా ఏం వస్తలేదు. వార్డులు గెలవబోతుంది, మొత్తం ఆల్ టోటల్ గెలవబోతున్నాయి. ఒక 2-3 తప్ప ఆల్ టోటల్ గెలవబోతాయి. ఈడ కారే జోరు ఉంటుంది. సిరిసిల్ల అంటేనే కేటీఆర్ అంటేనే సిరిసిల్ల. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మంచిగా అభివృద్ధి చేద్దింది, మంచిగా ఉండే. ఆయన పాలనే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన పాలన మరి ఎందుకు ఓడగొట్టింది? మరి ఇక్కడ ఓడిపోలే, కొన్ని జిల్లాలో ఓడిపోయినాయి, కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయినాయి. ఇక్కడ ఓడిపోలే. ఈడ రామారావు గారు ఓడిపోయే సమస్య ఉండదు. ఈడ సిరిసిల్ల కాడ రామారావుది, రాజ్యమే రామారావుది. సిరిసిల్ల జిల్లాలో ఎగరబోయే జెండా ఎవరిది? కారు ఎగురుతుంది, రామారావే ఎగురుతాడు. రామారావు పార్టీ ఎగురుతుంది. టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది.